దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 11వ తేదీ జూన్ మాసము 2026 సంవత్సరం. ఈరోజు మనము ఒక వాక్యము అనే కంటే, వాగ్దానము అనే కంటే, జీవితంలో అతి ప్రాముఖ్యమైనవి మనము పోగొట్టుకోవడానికి గల కారణము ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చాలా విషయాల్లో అప్పటి వరకు మనం త్యాగమైపోతాము, అప్పటి వరకు మనము ఎదుర్కొంటూ వస్తాము, ఎదిరిస్తూ వస్తాము, తట్టుకుంటూ వస్తాము. ఇంకా చేతికి అందే విషయంలో ఒక్క క్షణంలో సైతము మనము తలకిందులు అయిపోయే వారంగా ఉంటాము. దానికి మూల కారణము మనమే, మనలో ఉన్న కోపం. ఈరోజు అటువంటి వాక్యము, వాగ్దానము, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం ఇలా రాయబడుతుంది: కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది, చాలా స్పష్టంగా మనం చూస్తున్నప్పుడు. ఎందుకు మనం ఇంగ్లీష్లో చదవాలి? చాలాసార్లు నేను మీకు నేర్పించున్నాను. ఇంగ్లీష్లో మనకి ఈ ఒక్క మాటే కాకుండా ఇంకా స్పష్టంగా మనకి భావము సమకూరుతుంది. కనుక న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ నేను చదువుతున్నాను. ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 26. ఇన్ యువర్ యాంగర్ అంటే నీ యొక్క కోపములో డు నాట్ సిన్. ఇది చూసారా, అంటే నీ కోపంలో ఏది చేసినా కూడా పాపమే. అంటే నీవు కోపము అన్న వెంటనే అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్. ఇది నేను మీకు అందుకు ఇంగ్లీష్లో నేర్పిస్తాను. ఇన్ యువర్ యాంగర్ డు నాట్ సిన్. పాపము చేయకుడి. డు నాట్ లెట్ ద సన్ గో డౌన్ వైల్ యు ఆర్ యాంగ్రీ. అంటే నీవు ఇంకా యాంగ్రీ, కోపంగా ఉండగానే ఈ యొక్క సూర్యుడు అస్తమించకుండా చూసుకోండి. చాలా విషయాల్లో మనం అనుకుంటాము, సూర్యుడు అస్తమిస్తే ఏమవుతుంది. అది కాదు, నేను అలాగనుకునేవాడు. అది కాదు. అంటే ఎంత త్వరగా నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతావో అంత త్వరగా నీవు కంట్రోల్లోకి వస్తావు. నిన్ను అవుట్ ఆఫ్ కంట్రోల్ చేసేది నీ కోపం. చాలాసార్లు మనం కోపంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. దాని పర్యవసానం ఎప్పుడూ నాశనమే. అయితే ఈ కోపంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమైనా నాశనమైనా కూడా అని మొదలు పెడతాం. అంటే మనకి తెలుసు మనము కోపాన్ని కంట్రోల్ చేయలేము. అంటే నువ్వు కోపం అనే కాదు, దేన్ని కంట్రోల్ చేయకపోయినా, ఏ విషయంలో కూడా నీలో కంట్రోల్ లేని ఎడల నీవు కంట్రోల్ తప్పటమే పాపం. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎప్పుడైతే మనము కంట్రోల్ తప్పుతున్నామో ఏమవుతుందంటే దీని ద్వారా ఎవ్వరికీ ఏమీ కాదు, నీకు మాత్రము, నీ జీవితానికి, నీవు అప్పటి వరకు నమ్మిన సిద్ధాంతానికి, అప్పటి వరకు నీవు కాపాడుకుంటూ వచ్చిన ప్రతి విషయంలో కూడా నీవు వెనుకబడిపోతావు. దాన్ని చేతులారా నువ్వే నాశనం చేసుకున్న వాడివి అవుతున్నావు. కనుక ఇక్కడ ఈ భావము ఏ సందర్భంలో రాస్తూ పౌలు గారి ఎఫెసీయులకి, మీరు యేసును గూర్చి విని 20 నుంచి ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఉపదేశం మీరు ఏ విధంగా పొందుకున్నారో. కాబట్టి ఏమంటున్నాడు? మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన మీ ప్రాచీన స్వభావం ఉండగా ఇప్పుడు మీరు నూతన పరచబడ్డారు కనుక నీతి, యథార్థమైన భక్తి, దేవుని పోలికగా పుట్టిన నవీన స్వభావం. నిన్న నేర్చుకున్నాం దేవుని పోలిక. దేవుని పోలిక అంటే దేవుని గుణగణాలు, నీతి, యథార్థతత్వము. కాబట్టి ఎప్పుడైతే ఈ నీతి, యథార్థత మనకు లోపల కావాలి అని ఆశపడుతున్నామో, వాటిని కాపాడుకోవాలని ఇష్టపడుతున్నామో, ఇక్కడ చెప్పబడుతూ మన చుట్టూ ఉన్నవారు, అంటే నీలో ఉన్న నీతి, నీలో ఉన్న యథార్థత పరీక్షకు పెట్టబడుతుంది. ఆ పరీక్ష పెట్టబడినప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నీ కోపానికి కారణమవుతారు, నిన్ను రెచ్చగొట్టడానికి కారణమవుతారు, నిన్ను ఇంత లేదు అంత అనడానికి కారణమవుతారు. కనుక మనలో మెచ్యూరిటీ రావాలి అంటే మనకు తెలియదా ఎవరు ఎటువంటి వారు? మనం నడిచి వచ్చిన మార్గము మనం రుచి. కనుక చాలా విషయాల్లో పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతుంది, ప్రభువు ఉత్తముడని మీరు రుచి చూచిన ఎడల దేవుడు దయగలవాడని మీరు ఎప్పుడైతే మనం రుచి చూస్తామో మనకు తెలుసు కదా. చాలా విషయాల్లో ఈ రుచి చూడడము అనేది ఒక డైలాగ్ నాకు నచ్చింది. అదేంటంటే,
గెలుపుని రుచి చూసావు కదా, ఇంకా గెలుపునే సాధనంగా పెట్టుకో. అంటే చాలా మంది న్యాయాన్ని గెలిపించడానికి ప్రయత్నం చేయరు, గెలవడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గెలుపులో న్యాయం ఓడిపోయినా పర్లేదు, కానీ గెలిపే ముఖ్యం. అంటే నీ కోపమే ముఖ్యం, కానీ ఆ కోపంలో నువ్వు ఏం చేస్తున్నావో అది నీకు అనవసరం. కాబట్టి దానివల్ల ఆ సమయంలో ఎదుటివారు ఏం చెప్పినా కూడా అది వారు చేతకాని వారుగా కనబడుతూ ఉంటారు. కాలం గర్వం తిరుగుతుంది. మనము ఏది విత్తుతామో అదే మన మీదకి తిరిగి వస్తుంది. నేను ఇలా చేసి ఉండకూడదు అన్నది వచ్చిందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. నీవు చేతులారా నువ్వు అందుకే క్షణిక ఆవేశంలో జరిగిన ఈ కార్యాల వలన ఎంతో మంది చెరసాలలో నగ్గిపోతున్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే మనము ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నాము కనుక ఒకరితో ఒకడు అబద్ధం ఆడక సత్యముతో మాట్లాడటానికి. కాబట్టి కోపపడుకుడి, అపవాదికి చోటివ్వకుడి. అంటే ఈ కోపము ఎవరికి చోటిస్తుంది? అపవాదికి. మనందరికీ తెలుసు, అపవాది రావడానికి, దుష్టుడు రావడానికి దేవుడు ఇద్దరిని ప్రశ్నించాడు. ఒకటి, నీకు కోపమేలా అని కయ్యనుతోని, నీవు కోపించుట న్యాయమా అని చెప్పి యోనాతోని అడిగినట్లు చూస్తున్నాం. ఇక్కడ కయ్యను తనని తాను సంభాళించుకోలేక తమ్ముని హేబెల్ని చంపేశాడు. యోన తనని తాను సంభాళించుకోలేక దేవుణ్ణి అంటే చెడ్డవాడిగా, ఇంకా కథ ముగిసిపోయింది. అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము? యాంగర్ అనేది ఒక ఫీలింగ్. ఈ కోపము అనేది సెకండరీ ఫీలింగ్, అంటే మెయిన్ కాదు, ప్రాథమికం కాదు. ప్రైమరీ ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దుఃఖము, ఇవి మనకి మేజర్. కానీ ఈ కోపము అనేది వీటిని బట్టి ఆధారపడి ఇది కలుగుతుంది. ఎలాగా? ఎప్పుడైతే యాంగర్ని వాళ్ళు ఎలాగా సెకండరీ ఇమోషన్ గా చెప్పారంటే, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ షీల్డ్ టు ప్రొటెక్ట్. అంటే అది మనల్ని మనము కాపాడుకోవడానికి, ఎదుటివాడు కొట్టినప్పుడు మనల్ని మనము కాపాడుకోవడానికి వాడిని తిరిగి కొడతాం, అది కోపం. కనుక కంటికి కన్ను పంటికి పన్ను వద్దు. ఇక రెండవది, ఎదుటివాడు ఒక మాట అన్నాడు, మన మనస్సు గాయపడింది, మన నీతి మీద వాడు ఆ నింద వేశాడు కనుక తిరిగి మనము ఆ నీతిని, అంటే మనలో ఉన్న ఆ యొక్క ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి వాడి మీద తిరగబడతాం. ఇక మూడవది, మనలో ఉన్న మన నమ్మకాన్ని వాడు దెబ్బతీసినప్పుడు మనం కోప్పడతాం. ఇంకా నాలుగవది, మనము అనుకున్నట్లుగా జరగనప్పుడు కోప్పడతాం. ఇక ఐదవది, మనం చెప్పినట్లు ఎదుటివాడు చేయకపోతే మనం కోప్పడతాం. అంటే కనుక ఈ అడ్రస్సింగ్ అంతా కూడా మన రియాక్షన్, అంటే మనము ఏ విధముగా దాన్ని చూస్తున్నాము. ఎప్పుడైతే నువ్వు దాన్ని చూసే విధానమును బట్టి అది నిదానించుకోలేకపోతున్నావో, దానిని గ్రహించుకోలేకపోతున్నావో, దాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నావో, దాన్ని ఫ్రస్ట్రేషన్ అంటారు, దాన్ని యాంగ్జైటీ అంటారు, దాన్ని సెల్ఫ్ కంట్రోల్లెస్ అంటారు. అంటే నీవు నీ కంట్రోల్ని, ఆ ఇమోషన్స్ ని ఆపుకోలేక ఆ చెయ్యి బిగబట్టి గోడ కొట్టేసుకోవడమో, నీ తల బాధేసుకోవడమో, లేకపోతే నీ చుట్టూ ఉన్న వారిని నువ్వు కూడని మాటలతో వారిని అనడము. కనుక నీలో దాచి ఉంచిన ఆ అణచబడిన ఆ ప్రతి భావము కూడా బయటికి వెళ్ళగక్కేదే కోపం. కనుక ఆ కోపంలో అనే ఫస్ట్ మాట ఇప్పుడు కూడా అది యథార్థమైనది, నీతి కలిగింది. అర్థం ఏంటంటే, వాడికి అప్పటి వరకు నీ మీద ఏ భావం ఉందో అది బయటికి వాడు వెళ్ళగలుగుతాడు. నాకు ముందే తెలుసురా నువ్వు ఎటువంటి వాడివో ఆ రోజున అంటావు. అంటే అది నీ అన్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోయింది, అది నీలో ముద్ర గుర్తిపోయింది. ఈరోజు సమయం వచ్చింది, అవకాశం వచ్చింది కనుక నువ్వు దానిని బయటికి తీస్తున్నావు. ఆ ఇమోషన్స్ని బట్టి, ఆ ఎన్విరాన్మెంట్ బట్టి దాచి ఉంచిన ఇది బయటికి వస్తుంది. నీకు తెలుసా, కోపంలో తప్పలేదు, కానీ ఆ కోపంలో ఈ మాట నోటి నుంచి బయటకు వచ్చింది కదా, ఎదుటివాడు నిలువునా కూలిపోతాడు, సంబంధాలు తెగిపోతాయి. ఇంకా ఎంతగా కట్టుకున్నా ఒక్కసారి పగిలిపోయిన అర్థము అన్నట్లు, ఒక్కసారి ఆ నోటి మాట జారిన తర్వాత దాన్ని నువ్వు ఎంత కలిపినా కూడా మనుషులం కదా, దాన్ని తీసివేయలేము. అంటే వీడు ఇలాగ నన్ను వదిలేస్తాడా,
ఇంత పెట్టుకున్నాడా నా మీద, ఇదంతా నటన, నమ్మకత్వం పోతుంది. ఎప్పుడైతే నమ్మకత్వం పోయిందో నిన్ను ఏ విషయంలో కూడా ధైర్యంగా ఉండలేము, నిన్ను నమ్మలేము. కారణం ఏంటంటే పూర్తిగా సంబంధాలు తెగిపోవడానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు ఎలా ఆలోచించవచ్చు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అసలు వారు చేస్తున్న కార్యానికి కోపపడాలి కానీ ఆయన తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వినిచించు అంటే ఈ లోకస్తుల కోపము ఆయన శిలువకు కారణము. కానీ ఈ లోకము ఆయన తీర్పు తీర్చడానికి రాలా, క్షమించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. కనుక తన కోపాన్ని క్షమించు అంటే కోపానికి ఆపోజిట్ క్షమాపణ. ఎప్పుడైతే నీవు క్షమాపణని మేజర్ చేస్తావో కోపాన్ని తక్కువ చేస్తావు. అంటే కోపపడము అనేది సామాన్యుల లక్ష్యము, అది చీప్ మేనర్స్. అయితే క్షమించడము అనేది అది ఎడ్యుకేటెడ్ లేకపోతే స్ట్రెంగ్త్ అంటే మహాబలవంతుల లక్షణము, మహాధైర్యవంతుల లక్షణము, మహా నీతి గల వారి లక్షణం ఏంటంటే క్షమించడం. అంటే కోపించడం అనేది అందరూ కోప్పడతారు, అందరూ కార్యాలు చేస్తారు. క్షమించడము అనేది అందరూ చేయలేనిది, బహు తక్కువ మంది వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరు ధైర్యవంతులు అంటే వాడి కోపానికి సైతము తట్టుకుని నిలబడిన ఈ క్షమించగలిగే హృదయం గలవాడు. కానీ ఈ లోకానికి ఆ కోపం కారణం కావుతుంది. వాడినే బాహుబలి, వాడినే వీరబలి. అందుకే ఈ కోడి పందాలు పెట్టేటప్పుడు దానికి బాగా కోపం వచ్చేటట్టు రెచ్చగొట్టి వదులుతారు, అది ఎదురు దాన్ని చంపేయాలనేసి. అవునండి, నీ కోపం వల్ల, నిన్ను రెచ్చగొట్టడం వల్ల నీవు ఎదుటి వారిని చంపుతావు. అందుకనే ఇక్కడ మనందరికీ తెలిసిన వాక్యాలను నేను వేస్తున్నాను. కీర్తన 37:8 అంటాడు, కోపము మానుము. అంటే కోపము అనేది నీకు ఆ ఆలోచన వచ్చిన మరుక్షణము నీవు అది మానుకోవాలి. అంటే కోపాన్ని నీ దరికి రానివ్వకూడదు. ఎందుకని? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. సాధన చేస్తే నీ కోపాన్ని నువ్వు సాధన చేయడము అనేది అతి ప్రాముఖ్యమైన లక్షణం. కనుక సాధన చేసేవాడు సాధువు, చేయలేని వాడు వాడు మూర్ఖుడు అని అర్థము. కనుక ఈ ఎటకారి లేకపోతే గర్విష్ఠుడు లేకపోతే దుష్టుడు, దుర్మార్గుడు లేకపోతే వికెడ్ పీపుల్, ఇవన్నీ దేనికి? గర్విష్ఠి అయిన మూర్ఖునికి అపహాసకుడు అని పేరు. కనుక ఎదుటివారు అపహాస్యం చేస్తున్నారు, ఎదుటివారు నిన్ను అనకూడని మాటలు అంటున్నారు. రెండు రకాలుగా రియాక్ట్ అవ్వచ్చు. ఒకటి, ఎవరి పాపానికి వాళ్ళు పోతారు. రెండవది, హాయ్ నన్ను అంటావు. కనుక ఎవరి పాపానికి వారు పోతారు అన్న మరుక్షణము దేవుడు నీ పక్షముగా కార్యం చేస్తాడు. నీవు నీ పక్షమున నిలబడినప్పుడు దేవుడు నీ పక్షముగా నిలబడ్డు. అంటే నీ కోపాన్ని గ్రహిస్తున్న దేవుడు. కనుక రెండో పాయింట్, ఆగ్రహము విడిచిపెట్టు. అంటే ఈ కోపము మానాల, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. ఇవి రెండు ఎప్పుడైతే నిన్ను ఓవర్కమ్ చేస్తాయో వ్యసనము అయిపోతుంది, అది కీడికి. అంటే నీ రుచి అంటే ఎవడు మందు మొట్టమొదటే బాటిల్ తాగు, వాడు రుచి చూస్తాడు, తర్వాత వ్యసనముగా మారుతుంది. ఏదైనా కూడా మొట్టమొదట శాంపిలే చూస్తారు, తర్వాత వ్యసనముగా మారుతుంది. కనుక చాలా విషయాల్లో ఇక్కడ మనం చూసినప్పుడు మనము ఈ కీర్తన 37 ఏం చెప్పడానికి భక్తుడు రాయడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నప్పుడు చాలాసార్లు నేను విన్న స్వరము, చెడ్డవారిని చూచి నీవు వేస్తున్నాడు. చెడ్డవారు, మంచివారు. ఎప్పుడు కూడా నీలో ఉన్న మంచితనము దేవుడే ఉన్నాడు, కానీ నీ పక్కనున్నవాడు చెడ్డవాడు, వాళ్ళ దుష్టుడే ఉన్నాడు ఖచ్చితం. కానీ వాడన్న ఒక్క మాటకి నీ మంచితనాన్ని పక్కన పాడేసి, నీ వ్యక్తిత్వాన్ని పక్కన పాడేసి, నీవు యథార్థవంతుడు అన్న నీ మీద ఉన్న ఆ ముద్ర, ఆ నమ్మకాన్ని పక్కన పాడేసి నీవు రియాక్షన్ అయిపోతున్నావు, రెచ్చిపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు రెచ్చిపోతున్నావో వాడికంటే చెడ్డవాడిగా అవుతున్నావు. కనుక చెడ్డవారిని చూచి నీవు రియాక్ట్ అవ్వద్దు, నీవు ఫిక్స్ అయిపో, వీళ్ళు ఇటువంటి వాళ్ళే. కనుక నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, నీ గుణాన్ని కాపాడుకోవడానికి, నీ సామర్థ్యం అంటే నీవు సామర్థ్యుడివి, నీవు సామర్థ్యం గలవాడివి. వాళ్ళు అంటున్నారు, మనము పోలుస్తాం కదా, ఏనికెళ్తే అంత అవసరం లేదు. వాళ్ళు అంటున్నారు, అది నీవు కాదు కదా, ఎందుకు నిరూపించడానికి ప్రయత్నిస్తున్నావు? అనుకో నీవు, వాళ్ళు అనుకో నీవు. కాదండి అన్యాయం, నీ దేవుడు అన్యాయస్తుడు కాదు కదా,
నీవు కోపపడము వలన ఏమైనా జరగవచ్చు. కనుక నువ్వు మౌనంగా ఉండడమే. కనుక దుష్కార్యములను చేయవారిని చూచి మత్సరపడము. వారు గడ్డి వలె, కనుక వారు ఎండిపోవుటకు దేవుడు వారిని వాడుకుంటున్నాడు. నిన్ను పచ్చగా చిగురించుటకు దేవుడు నిన్ను నిర్ణయించాడు. కనుక నీవు దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేయుచు సత్యమును అనుసరించు. అంటే దేవుని యందు నమ్మకము, మేలు చేయుట, సత్యమును అనుసరించుట. ఎప్పుడైతే నీవు ఈ విధముగా చేస్తూ దేవుని పోలికగా మార్చబడడానికి నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. కానీ నీ మార్గము యెహోవా, అంటే నీ కోపం వచ్చింది, నీ కోపాన్ని ఇప్పుడు దేవునికి ఇచ్చేయాల. ప్రభువా, బాధగా ఉందయ్యా, కార్యం చేయాలి. 2, ఆయన్ని నమ్మాలా, ఆయన నీకు కార్యం చేస్తాడు. కానీ తగిన సమయం, ఇదే మన ప్రాబ్లం. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆయన నిన్ను విడివిడేవాడు. కానీ ఆలస్యమయ్యేలోపు అన్నీ ఆయన కింద అయిపోతాయి, అంతా చెదరిపోతుంది, బొట్టివాడు అయిపోతావు, ఏమీ లేక ఒంటరిగా మిగిలిపోతావు. అటువంటి స్థితిగతుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చెప్తాడు, అయిపోయిందా, ఇప్పుడు నేను కార్యం ప్రారంభిస్తున్నాను. ఇప్పుడా, అంతా అయిపోయింది కదా, అంతా అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, అంతా అయిపోయింది, మేము గెలిచామని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ప్రారంభిస్తాను. హీనులను ఘనులుగా, బలవంతులను బలహీనులుగా, జ్ఞానవంతులను వెర్రివారిగా, వారిని అక్కడ వీరిని అక్కడ చేసేవాడు దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా, మృతులను సజీవులుగా, నీ దేవుడు నీ పక్షాన, అంటే నీ సమస్తము దేవునికి అప్పగించినప్పుడు, నీ మనోభావాలు దేవునికి అప్పగించినప్పుడు, నీ హృదయ వాంఛలు దేవునికి అప్పగించినప్పుడు, నీ ఆవేశం దేవునికి అప్పగించినప్పుడు, నీ సమస్తము దేవునికి అప్పగించినప్పుడు, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడి చేస్తాడు. కనుక నీవు మౌనంగా ఉండి కనిపెట్టు. ఇప్పుడు ముగిస్తున్నాను. తన మార్గమున వద్దిల్లు వాని చూచి వ్యసన పడవద్దు, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడవద్దు. ఎప్పుడైతే నీవు వ్యసనముగా మారుతుందో, ఇంకా దేవుడు నీ మీద పెట్టుకున్న ఆశలు, దేవుడు నీ పట్ల రాసి ఉన్న ప్రణాళిక, దేవుడికి కలిగిన ఉద్దేశము, దేవుడు నీకు ఇచ్చిన దర్శనము పోగొట్టుకున్న వాడవుతున్నావు. ఈ రోజున అనేక మంది ఇలాగ పోగొట్టుకుని దేవుణ్ణి వదిలిపెట్టేసిన వారుగా ఉంటున్నాం. కోపము ఎవరికిరా నష్టము అంటే మనకే నష్టం. కాబట్టి అంటే పట్టణాన్ని పట్టుకున్న వానికంటే తన కోపాన్ని పట్టుకున్నవాడు, తన మనస్సును పట్టుకున్నవాడు, తన ఫీలింగ్స్ని పట్టుకున్నవాడు, తన ఎమోషన్స్ని పట్టుకున్నవాడు, తన సమస్తమును పట్టుకున్నవాడు గెలుస్తాడు, వీడు ఓడిపోతాడు. నేను ప్రాక్టికల్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ పాటించి మీకు నేర్పిస్తున్నాను. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు. నిన్ను నువ్వు గెలవడమే లోకాన్ని గెలిచే విజయం. లోకంలో ఉన్న వారందరూ వాళ్ళు ఓడిపోయి లోకంలో బ్రతుకుతున్నారు. కనుక దురాలోచనలు, నరహత్యలు, అబద్ధములు నిండిపోయిన ఈ లోకంలో దేవుని బిడ్డలుగా నీవు నేను ఉండునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, నీ కృపకి కారణంగా, నీ ప్రేమకి పాత్రలుగా, లక్షల మందికి రక్షణకు కారణంగా యేసు శ్రేష్టమైన నామములో చేయమని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.